అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు. జగన్ 5 ఏళ్ల పాలనలో దళితులను అవమానించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ హయాంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిందని విమర్శించారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం 178 కోట్లతో నిర్మించి 250 కోట్లు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. శిలాఫలకం మీద అంబేద్కర్ పేరు ఉండవలసిన చోట జగన్ పేరు వేయించుకుని రాజ్యాంగ నిర్మాతని అవమానించారంటూ ఆనందరావు ధ్వజమెత్తారు. సంవత్సరాల తన పాలనలో దళిత వర్గాల్ని ఎంత దుర్మార్గంగా అణచివేశాడో, దళిత వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ విధంగా నాశనం చేశాడో, కల్తీ మద్యంతో దళిత పేటల్లో ఎంత మంది పిట్టల్లాగా రాలిపోయి మరణించారో, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా దళితులకి మా మీద ప్రేమ ఉంది, మాకు వారి మీద ప్రేమ ఉందని జగన్ చెప్పడం సిగ్గుచేటని. అలాగే విజయవాడలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం నిర్మాణం విషయం చూసుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తే అది అందరికీ సంబంధించిన ప్రాజెక్ట్ అయినప్పుడు తర్వాత వచ్చే ముఖ్యమంత్రి దాన్ని కొనసాగించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు 30 ఎకరాల్లో అమరావతి కొత్త రాజధానిలో అమరావతికే అందం వచ్చేలాగా అంబేద్కర్ నిలువెత్తి విగ్రహాన్ని ఆ వేళ శంకుస్థాపన చేస్తే, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కొత్త రాజధానిలో అంబేద్కర్ కనపడకూడదని తెచ్చి విజయవాడ గ్రౌండ్ లో పెట్టడం ఒక రాజకీయ కుట్ర అయితే, రెండోది అంబేద్కర్ గారి పాదాల కింద ఉండాల్సినటువంటి పేరు అంబేద్కర్ పేరు పెట్టకుండా అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో అంబేద్కర్ పేరుకి మించిన పెద్ద పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని ఇది నేను కట్టాను నాకు ఓటేయండి అన్నట్టుగా ఉంది తప్ప అంబేద్కర్ గారి మీద ఏమాత్రము ప్రేమ, గౌరవం, మర్యాదలు ఈ జగన్మోహన్ రెడ్డి లేవని ఈ సందర్భంగా